విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, కార్పొరేట్ ట్రైనర్, హీలర్, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ లైఫ్ కోచ్ పద్మ పావని గారు మనతోని ఉన్నారు. అండ్ ఈరోజు నాకు చాలా డౌట్స్ ఉన్నాయండి. ఆ డౌట్స్ ని ఇప్పుడు మేడంతోనే క్లారిఫై చేసుకుందాం. అండ్ అది మీకు కూడా యూజ్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నమస్తే. నమస్తే పాప, ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నానండి. ఓకే, కార్పొరేట్ ట్రైనర్, హీలర్, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ కోచ్, ఈ 4 ఉన్నాయి కదా మేడం. ఈ 4 నుంచి బ్రీఫ్ తీసుకునే ముందు యాక్చువల్లీ పద్మ పావని గారు ఏం చేస్తుంటారు అండ్ పద్మ పావని గారు అంటే ఎవరు? నేను కార్పొరేట్ ట్రైనర్ బై ప్రొఫెషన్ అండి. 2006 నుంచి కూడా నేను కార్పొరేట్ ట్రైనింగ్స్ చేస్తున్నాను. ఇనీషియల్గా ఫైనాన్షియల్ సెక్టర్కి ట్రైనర్గా ఉండేదాన్ని. 2013 నుంచి ఫైనాన్షియల్ ట్రైనర్ నుంచి సాఫ్ట్ స్కిల్ ట్రైనర్గా చేంజ్ చేసుకున్నాను నా కెరియర్ని. సో ఈ కెరియర్ని చేంజ్ చేసుకునే క్రమంలో నాకు అర్థమైంది ఏంటి అంటే, కార్పొరేట్స్లో ఎంప్లాయీస్కి కాదు కదా, స్కిల్స్ అందరికీ కావాలి. కానీ డైరెక్ట్గా పబ్లిక్కి ఎలా మనం మీట్ అవుతాం, ఎలాగ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తామని ఎప్పుడూ నాకు బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఉండేది. కానీ అది లా ఆఫ్ అట్రాక్షన్ త్రూగా నాకు ఛాన్స్ దొరికింది. నా స్టూడెంట్స్కి లా ఆఫ్ అట్రాక్షన్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయగలిగే ఛాన్స్ దొరికింది నాకు. సో 2020లో నాకు ఈ మన కోవిడ్ టైంలో కార్పొరేట్ ట్రైనింగ్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. కార్పొరేట్ ట్రైనింగ్స్ అన్నీ క్లోజ్ అయిపోయిన టైంలో మాకు స్కిల్ డెవలప్మెంట్లో అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. లేటెస్ట్ ట్రెండ్స్ అవన్నీ కూడా, ట్రైనింగ్ మెథడాలజీస్ అవన్నీ. అలా నాకు లెర్నింగ్ అనేది యాటిట్యూడ్ ఫస్ట్ నుంచి ఉంది. ఆ టైంలో ఖాళీగా ఉన్న టైంలో నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచింగ్ సర్టిఫికేషన్ కోచింగ్ చేశాను. లైక్ నేను నా పర్సనల్ లైఫ్లో యూటిలైజ్ చేసుకోవడమే కాకుండా, నేను ట్రైనింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ కూడా చేశాను. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకొకరికి బయట వాళ్ళకి టీచ్ చేయడానికి సర్టిఫికేషన్ కోర్స్ చేశాను. అలా నా లా ఆఫ్ అట్రాక్షన్ కోచింగ్ జర్నీ స్టార్ట్ అయింది 2020 నుంచి. ఓకే, దానికన్నా ముందు మీరు ఏం చేసేవారు, ఏం వర్క్ చేసేవారు? బేసికల్గా నేను మ్యారేజ్ అయిన తర్వాత ఐఎమ్ ఎ సింపుల్ హౌస్ వైఫ్ అండి. ఓకే, అందరికీ చెప్తున్నాను, పర్సన్ ఎవరైనా ఏ ఏజ్లోనైనా వాళ్ళకి ఏం చెయ్యాలన్నా స్టార్ట్ చేయొచ్చండి. ఏజ్ అనేది బ్యారియరే కాదు. మా 2 పిల్లలు స్కూలింగ్కి వెళ్ళిన తర్వాత నేను అప్పుడు నా కెరియర్ స్టార్ట్ చేశానండి. మా పెద్ద పాప 10 years టైంలో నేను కెరియర్ స్టార్ట్ చేశాను. ఓకే, ఇట్ ఈస్ ఏమంటామంటే, చాలా మంది అది బ్యారియర్గా చెప్తారు. పిల్లలు ఉన్నారండి, ఇంట్లో బాధ్యతలు చూసుకోవాలండి, నాకు ఎంతో హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంది కానీ నేను ఏం చేయలేను. అదంతా మన థాట్ ప్రాసెస్ అండి. అది అగైన్ మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ కనెక్ట్ అవుతుంది. మన థాట్సే మనకి రియాలిటీకి తీసుకొస్తాయి. మీకు బలంగా లోపల ఏదైనా నేను ఏమైనా చేయగలను, ఏమైనా చెయ్యాలి అని మీకు బలంగా ఉంటే యూనివర్సే ఛానల్ క్రియేట్ చేస్తుంది. హ్యాపీగా మీరు మీ ముందు ఉన్న ఆపర్చునిటీస్ని తీసుకుని ముందుకు ఒక అడుగు వేస్తే యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది మీరు ఏం అనుకున్నారో అది సాధించడానికి. అంటే పద్మపావని గారు, యాక్చువల్ మీరు హౌస్ వైఫ్, అంటే ఇది ట్రైనింగ్ ఇవ్వాలి అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ అని మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? ఎవరి ద్వారా మీరు ఇన్స్పైర్ అయ్యారు? యాక్చువల్గా నేను కార్పొరేట్ ట్రైనింగ్ జర్నీలో కూడా ఒక పర్టికులర్ పీరియడ్ వచ్చిందండి. ఆ పీరియడ్ టైంలో నేను అనుకోకుండానే నా జాబ్ నేను రిజైన్ చేశాను. మేబీ ఇంటర్నల్గా ఇప్పుడు నేను లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత డాట్స్ అన్ని కనెక్ట్ అవుతున్నాయి అన్నమాట. రిజైన్ చేశాను కానీ మనసులో నాకేదో అంటే ఇష్టం లేకుండా చేశాను. సో అప్పుడున్న ఎమోషనల్ ప్యాటర్న్ ఏదైతే నెగటివిటీని నేనే అట్రాక్ట్ చేశానో ఏమో తెలియదు. లీగల్ ఇష్యూస్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసాము, అది ఒక్కసారి పెద్ద అమౌంట్ లాస్. ఎవరి దగ్గర అయితే ఇన్వెస్ట్ చేసామో అది, ఇవన్నీ ఫైనాన్షియల్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్, కెరియర్ ఇష్యూస్ అన్నీ వచ్చేటప్పటికి ఆబ్వియస్గా అది ఇంపాక్ట్ ఫ్యామిలీ లైఫ్ మీద పడుతుంది. హెల్త్ ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇంకా అప్పుడు నేను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియలేదన్నమాట. దట్ ఈస్ ద పాయింట్. నాకు స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది. స్పిరిచువాలిటీ స్టార్ట్ చేసిన 1 yearలో నేను అన్నింటినీ క్రాస్ చేసేసానండి. లీగల్ ఇష్యూస్ నుంచి బయటకు వచ్చాను, బిజినెస్ లాస్ నుంచి బయటకు వచ్చాను. అగైన్ ఐ గెట్ బ్యాక్ ఆల్ మై మనీ, ఇన్వెస్ట్ చేసిన మనీ మొత్తం వచ్చింది. అగైన్ నేను కార్పొరేట్లో మళ్ళీ
1 year గ్యాప్ తీసుకొని కూడా కార్పొరేట్ లో ఆన్ రోల్ ఎంప్లాయ్మెంట్ మళ్ళీ తీసుకున్నాను. కంప్లీట్ లైఫ్ అంతా బౌన్స్ బ్యాక్ అయింది అనమాట. సో నాకు అప్పటి నుంచే అనిపించేది, నాలాగే ఛాలెంజెస్ ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఈ స్పిరిచువాలిటీ నాలెడ్జ్ని అందరి దగ్గరికి తీసుకెళ్లాలని. కానీ స్పిరిచువాలిటీ అంటే అందరి దృష్టిలో ఏముంటుందంటే, ఇది రిటైర్ అయిపోయిన తర్వాత, బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత అప్పుడు వెళ్లాల్సిన పాత్. స్పిరిచువాలిటీ అంటే యంగర్స్ కి కాదు, యంగ్ జనరేషన్ కి కాదు అనే ఒక చెప్పాలి అంటే అదేమనుకుంటాము, ఒక రకమైన రాంగ్ నోషన్ అండి. దానివల్ల అందరూ స్పిరిచువాలిటీ అంటే ఏదో పూజలు భక్తి అవే అనుకుంటారు. స్పిరిచువాలిటీ అంటే నోయింగ్ అవర్ ఓన్ సెల్ఫ్ అండ్ మన ఓన్ స్ట్రెంగ్స్ తెలుసుకొని మన ఓన్ పాత్ని మనం డిసైడ్ చేసుకొని ముందుకెళ్ళడానికి స్పిరిచువాలిటీ చాలా చాలా ఉపయోగపడుతుందండి. మీరు ఇవాళ రేపు ఎంత పెద్ద సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ చూస్తే వాళ్ళందరూ స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్ళి వాళ్ళు అనుకున్న గమ్యాన్ని చేరుతుంటారు. అది మ్యూజిక్లో అవనియండి, ఒక స్పోర్ట్స్లో అవనియండి, ఏ ఫీల్డ్లో అయినా కూడా ఎవరైతే హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళ ఇంటర్వ్యూస్ చూడండి, వాళ్ళ బయోగ్రఫీస్ చదవండి. సమ్వేర్ ఎలాగో కానీ వాళ్ళు స్పిరిచువల్గా హైలీ మెచ్యూర్డ్గా ఉంటారు, స్పిరిచువల్గా హైలీ కనెక్టెడ్ ఉంటారు. స్పిరిచువాలిటీ అంటే ఏం లేదండి, హయ్యర్ ఎనర్జీతో మన ఎనర్జీని కనెక్ట్ అవ్వడం. మనకి కావలసిన స్ట్రెంగ్త్ని, ఎనర్జీని యూనివర్స్ నుంచి మనం తీసుకోవడం, అంతే. మన గురించి మనం తెలుసుకోవడమే స్పిరిచువాలిటీ. స్పిరిట్ అనేది అందరికీ ఉంటుంది. ఆత్మ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో ఆత్మ అంటాం. మన ఆత్మశక్తి పెంచుకున్నప్పుడే కదా మనం ఏమైనా చేయగలుగుతాం. ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ అందరికీ చెప్పాలని చాలా తపన ఉండేది. కానీ స్పిరిచువాలిటీ వేలో వెళ్తూ ఉంటే, స్పిరిచువాలిటీలో ఏముంటుందంటే చేస్తాం మనం, దానికి వెనక సంబంధించిన ఏం మనకు తెలియదు, సైన్స్ తెలియదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడైతే నేను నేర్చుకున్నానో అన్ని డాట్స్ కనెక్ట్ అయ్యాయి. స్పిరిచువాలిటీలో కూడా నేను ఇది చేసేదాన్ని కదా, స్పిరిచువాలిటీలో నేను ఇదే ప్రాక్టీస్ చేసేదాన్ని కదా, నా ఛాలెంజెస్ బయటికి రావడానికి. అక్కడ యూస్ చేసే టెర్మినాలజీ వేరు, ఇక్కడ యూస్ చేసే టెర్మినాలజీ వేరు. అంటే ప్యాకింగ్ ఈజ్ డిఫరెంట్ అండి, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అందుకే స్పిరిచువల్గా హైలీ స్పిరిచువల్ పర్సన్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు, చాలా పాజిటివ్గా ఉంటారు. వాళ్ళ దగ్గర మనం వాళ్ళని కాసేపు మాట్లాడి వెళ్ళొచ్చామంటే ఆ రోజంతా చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం. ఇది ఎంటైర్ యూనివర్స్ ఎనర్జీ ఫీల్డ్. దానికి సంబంధించిన నాలెడ్జ్ నేను సైంటిఫికల్గా తెలిసింది లా ఆఫ్ అట్రాక్షన్లో అని మాత్రం నాకు అర్థమైంది. అప్పుడు స్పిరిచువల్ వేలో కాకుండా లా ఆఫ్ అట్రాక్షన్ అనే వేలో మీరు ఏం కావాలన్నా సాధించవచ్చు అనే ఈ టూల్తో నేను ఎక్కువ మందికి కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఓకే.